హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్. ఈరోజు నైట్ అయితే అయింది కదండి, ఇంకా డిన్నర్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. డిన్నర్కి వచ్చేసి పిల్లలు కర్రీ చేయమనేసి అన్నారు. మేమైతే బయటకు వెళ్ళేది ఉందన్నమాట. ఇంకా అందుకోసం సపరేట్గా చేయాలి అంటే కొద్దిగా లేట్ అవుతుంది కదా అనేసి ఎగ్ వేసేసి పలావ్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. అంటే ఎగ్ పలావ్ లాగా అనమాట. దీనికోసం అయితే ముందుగా ఇక్కడ ఎగ్స్ అన్నవి అయితే నేను బాయిల్ చేసేస్తున్నాను. ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు మాత్రం పిల్లలకి కంపల్సరీ ఎగ్స్ అన్నవి కొద్దిగా ఎక్కువే బాయిల్ చేస్తూ ఉంటాను. వాళ్ళు బాయిల్ చేసిన ఎగ్స్ అయితే ఇద్దరు ఇష్టంగా తింటారనమాట. ఇంకా అందుకోసం అనేసి వాళ్ళ కోసం అని సపరేట్గా కొన్ని ఎగ్స్ తీసేస్తే పక్కన పెట్టేస్తే వాళ్ళు కూడా తింటారు కదా అనేసి కొన్ని ఎగ్స్ అయితే ఎక్కువ వేసేసాను. మనం ఎప్పుడైనా కానీ ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఎగ్ చిట్లతో ఉంటుంది కదండి, అలా బ్రేకప్ అవ్వకుండా ఉండాలి అనేసి అంటే కొద్దిగా సాల్ట్ వేసాము అంటే సరిపోతుంది. ఒక 15 మినిట్స్ స్టవ్ మీద పెట్టి బాయిల్ చేస్తే మనకి ఎగ్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇక్కడ నేనైతే పలావ్ చేస్తున్నా కదండి, దానికోసం అనేసి ఇక్కడ నేను ఒక 5 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను, ఒక కట్ట కొత్తిమీర, అలానే ఒక కొట్ట పుదీనా కూడా తీసేసుకొని మనం మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకుంటున్నాను. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి. ప్యాన్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఈ వంట చేస్తుంది నేను అనేసి అనుకుంటారేమో, మా వారు అయితే చేస్తున్నారు. బయటికి వెళ్ళాలి అనేసి చెప్పాను కదండి, ఇంకా మా వారు నేను చేస్తాను నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అనేసి అన్నారనమాట. టైం అయితే లేదు, అందుకోసం అనేసి మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు అయితే హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళు చూడటానికి అయితే వెళ్ళాలి. ఇంకా మా వారైతే ప్రిపేర్ చేసేస్తున్నారండి. ప్యాన్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి బగారా మసాలా అయితే వేసేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను అన్నీ కట్ చేసేసి అయితే ఇచ్చేసాను కదా మా వారికి. ఇక్కడ ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే ఇలాగ పొడుగ్గా కట్ చేసేసుకున్నాను. అలానే గ్రీన్ చిల్లీ చీలికలు ఒక 3-4 అయితే వేసేసుకోవాలి. ఇవి మనకి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. తెలిసే ఉంటుంది కదండి మనం బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేస్తామో అలానే అనమాట. తెలంగాణ స్టైల్ అంటే బగారా, పలావ్ అంటే మన ఆంధ్ర అనమాట. ఇలాగ ఆనియన్స్ కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ రా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. అలా కొద్దిగా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద సైజు టమాటో అయితే పొడుగ్గా కట్ చేసి వేసేసుకున్నాను. మనకి టమాటో కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఈ ఫ్లేవర్ కూడా చాలా మంచిగా ఉంటుందన్నమాట. టమాటా ఎందుకు అనేసి అనుకుంటాం కానీ టమాటా ఫ్లేవర్ చాలా బాగుంటుంది మన పులావ్లోకి. అలానే ముందుగా పచ్చిమిరకాయ, పుదీనా, కొత్తిమీర వేసి నేను పేస్ట్ అయితే చేసి ఇచ్చాను కదండి మా వారికి, అదైతే వేసేస్తున్నారు. అది వేసి ఒక 5 మినిట్స్ వరకు కలుపుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అన్నది యాడ్ చేసేసుకున్నాము. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. మసాలా అన్నది మనకి బాగా పడుతుంది. అలానే ఇక్కడ కొద్దిగా కారం అన్నది వేసుకోవాలండి. మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీ పేస్ట్లో వేసాము, ముందుగా ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి వేసాం కదా, అలానే కొద్దిగా కారం కూడా వేసేసుకొని గరం మసాలా పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను. గరం మసాలా పౌడర్ మిక్చర్ మొత్తం వేసేసుకుని ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇక్కడే మనం పెరుగు అన్నది యాడ్ చేసేసుకోవచ్చు అండి. ఈరోజు నేను పెరుగు అయితే వేయట్లేదు, పెరుగు లేదు కాబట్టి ఇంకా నాకు ఎగ్స్ కూడా కుక్ అయిపోయినాయి. ఆ ఎగ్స్కి షెల్ తీసేసి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలాలోకి ఎగ్స్ వేసేసి ఒకసారి ఇలా కలిపితే సరిపోతుంది. ఎక్కువగా కలిపాము అనేసి అంటే మనకి ఎగ్ బ్రేక్ అవుతుంది కాబట్టి ఇలా ఒకసారి కలిపేస్తే సరిపోతుంది అనమాట. నేనైతే ఇక్కడ ఘాట్లు అయితే పెట్టేశాను ఎగ్స్కి, లోపల మసాలా కూడా పడుతుంది కదా అనేసి. అలానే ఇక్కడ 1:2 రేషియోలో అయితే వాటర్ అన్నవి యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ వచ్చేసి 3 గ్లాస్ వచ్చేసి రైస్ అయితే వాటర్ అయితే తీసుకున్నాను. అంటే 1:2, 1 గ్లాసు రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ వచ్చేసి వాటరు అలాగైతే తీసేసుకున్నాను. ఇక్కడ
వాటర్ అన్నవి మరిగిన తర్వాత ఆ మరిగే వాటర్లోకి మనం రైస్ అన్నది వేసేసేయాలి. రైస్ వేసిన తర్వాత ఒక్కసారి కదిపేయండి, ఎక్కువగా కదపొద్దు. మనం బియ్యం అన్నవి బ్రేక్ అవుతాయి కాబట్టి చిన్న చిన్నగా ఉంటాయి, చూడటానికి అంత మంచిగా ఉండవు. కాబట్టి ఒకసారి కదిపేసిన తర్వాత మనం మూత పెట్టేసి వదిలేసేయాలి. ఒక 10 మినిట్స్కి మనకి ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. అన్నం అయితే చాలా పొడి పొడిగా వచ్చేసిందండి. ఇలా కూడా తినేసేయచ్చు, మనకి సైడ్ డిష్ ఏమి లేకుండా. ఇవాళ మా వారైతే దీంట్లోకి రైతా అయితే చేశారనమాట. రైతా కూడా చాలా బాగుంటుంది, మనకి ఇలా కూడా తిన్నా కానీ బాగుంటుందన్నమాట. దాని మీద కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసేసాము అంటే ఎమ్మి ఎమ్మి ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోతుందన్నమాట. పిల్లలు స్కూల్ బాక్స్లో పెట్టేయచ్చు, మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు పెట్టేయచ్చు. అలానే పిల్లలు వెరైటీకి ఏదైనా అడిగినప్పుడు కూడా మనం ఇలా చేసి పెట్టాము అంటే చాలా ఇష్టంగా తింటారు. నైట్ టైం ఎక్కువ మసాలాలు కాకుండా వీలైనంత తక్కువ మసాలాతో చేసుకునే ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. సైడ్ డిష్గా కూడా నేను ఇక్కడ రైతా కూడా పెట్టేశాను కదా, ఆనియన్స్ అలానే మన లెమన్ కూడా వేసుకొని తింటే సూపర్ ఎమ్మీ టేస్టీగా ఉంటుంది. కడుపు కూడా చాలా ఫిల్లింగ్గా ఉంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసేసేయండి. మరి ఎగ్ పులావ్ని మా వారైతే ఇక్కడ టేస్ట్ అయితే అదిరిపోయింది అనేసి చెప్తున్నారు. పిల్లలు కూడా హ్యాపీగా తినేసారండి. ఇంకా పిల్లల్ని పెట్టేసి నేను మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళిపోయాము. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.